హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాత్ర పెట్టుకొని దానిలో కాస్త నీళ్లు పోసి కొంచెం చింతపండు, అలాగే వాడేసిన నిమ్మకాయ ముక్కలైనా పర్వాలేదండి, లేదంటే ఫ్రెష్ నిమ్మకాయ అయినా పర్వాలేదు, ఇలా వేసుకొని బాగా తలాపలా మరిగించుకోవాలండి. మరి దీనికి బదులుగా కొంచెం బత్తాయి తొక్కలు, నిమ్మకాయ తొక్కలు, ఆరెంజ్ తొక్కలు, నారింజకాయ తొక్కలు అవి కూడా యూస్ చేసుకోవచ్చు. మరైతే రాగి సామాన్లు, ఇత్తడి సామాన్లు చూసారా ఎలా నల్లగా అయిపోయాయి కదా. ఒకసారి ఇలా బాగా ఈ నీళ్ళల్లో మరిగించి తలపలా మరిగిన నీళ్ళల్లో మనం ఇలా అటు ఇటు పొర్లించామంటే నీట్గా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఒకటి ఒకటి మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఆ పాత్ర కొంచెం పెద్దదైపోయిందని నేనైతే వేరే స్టీల్ గిన్నెలోకి మార్చుకున్నానండి, కోసం మొత్తం అంతా మునిగేలా ఉంటుందని. మరైతే ఇప్పుడు పండగ సీజన్ కదా, మన ఆడవాళ్ళకి ఇంట్లో పూజలు అంటేనే ముందు గుర్తొచ్చేది సామాన్లు అవన్నీ తోముకొని నీట్గా పెట్టుకోవాలి. మరి అటువంటి అప్పుడు ఇప్పుడున్న ఫాస్ట్ యుగంలో ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే జాబులు చేసేవాళ్ళు ఉంటారు. ఇంటికాడ ఉన్న వాళ్ళకైతే కొద్ది గొప్ప టైం దొరుకుతుంది కాబట్టి కాస్త చింతపండు అవన్నీ వేసి కాస్త బాగా రుద్దుతారు. అదే ఆఫీసులకు వెళ్ళి వచ్చి చేసుకోవాలంటే కష్టం కదా. అలాంటి వాళ్ళకి ఈ టిప్పు బాగా పనికొస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ప్రతిదీ కూడా మీకు చేసి చూపిస్తున్నాను. ఇలా నీట్గా ప్రతి గిన్నె కూడా మీకు చిన్న పెద్ద ఏం లేదు, ఇలా స్టవ్ మీద పెట్టుకొని అన్నీ ఒకసారి ఇట్లా అటు ఇటు పొర్లించేసారంటే తెల్లగా అసలు చేయి పెట్టి మనం రుద్దకుండానే అవి నీట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఎంత నీట్గా అంటే అబ్బా కొత్త గిన్నెలా అన్నట్టు ఉంటాయన్నమాట చూడటానికి. మరైతే ఈ గంట కూడా కాస్త నల్లగా కనిపిస్తుంది, చాలా రోజులైంది దీన్ని మామూలుగా తోముతున్నాను రోజు. ఈరోజు దీన్ని కూడా ఇందులో వేసి పొర్లించేస్తున్నాను తెల్లగా వచ్చేయాలని. మరైతే మిలమిలా మెరిసిపోవాలి కదా, అందుకని భగవంతుని పిలవడానికి అతి ముఖ్యమైన వస్తువుల్లో గంట ఒకటి కదండి. మరైతే అన్నీ కూడా దీంట్లో ముంచి తీసిపెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మాకు లోపల ఇంట్లో కిచెన్లో షింకు లేదు, బయట పెరట్లో కడుక్కోవాలన్నమాట. అందుకని ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను. మరైతే అన్నీ ఒకసారి మనం మంచినీళ్ళతో కడిగేసుకుంటే చక్కగా తల దగదగ మెరిసిపోతూ ఉంటాయి. మరైతే నా టిప్ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలా శ్రమ లేకుండా చేసుకునే చిన్న చిన్న టిప్స్ యూస్ చేయడం వల్ల మన ఆడవాళ్ళకి చాలా బాగా పనికొస్తాయి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.